నమస్కారం. ఈరోజు మనం చాలా సున్నితమైన, అలాగే ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే ఒక విషయాన్ని విశ్లేషించబోతున్నాం. బహుశా ఇది మనలో చాలామంది ఇళ్లల్లో ఎదురయ్యే పరిస్థితే. తల్లిదండ్రులు, వృద్ధాప్యం, అలాగే వాళ్ల పట్ల మన బాధ్యత, ఇవన్నీ కలిపితే ఎలా ఉంటుందో ఒక చిన్న కవిత ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కవితా విశ్లేషణ మాత్రమే కాదు, ప్రతి కుటుంబం కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన గైడ్ లాంటిది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వృద్ధ జంట వాళ్ల జీవితమంతా కడుపున పుట్టిన పిల్లల కోసమే కష్టపడ్డారు. అవును, ఇది మనందరికీ ఎంతో తెలిసిన కథే కదూ. ప్రతి కుటుంబం ఏర్పడేది, ఎదిగేది ఇలాగే. తమ సొంత ఆనందాలను, కోరికలను పక్కన పెట్టి మరీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగా తప్పించిపోతారో ఏ ఒక్క మాట మనకు బలంగా గుర్తుచేస్తోంది. ఇక్కడే మన కథకు, మన భావోద్వేగాలకు పునాది పడుతోంది. కాలంతో పాటు కుటుంబ జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. మొదట పిల్లల్ని పెంచడానికి వాళ్లు పడే అంతులేని కష్టం ఎన్నో ఏండ్లపాటు సాగుతుంది. ఆ తర్వాత పిల్లలెదిగి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే ఒక క్షణం వస్తుంది. సరిగ్గా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లు పిల్లలు కూడా తమ సొంత దారులో ఎగిరిపోతారు. ఈ మార్పు చాలా సహజమే, దాన్ని ఎవరూ కాదనలేరు. కాని ఆ వృద్ధుల కోణంలా చూసినప్పుడు మాత్రం వాళ్ల త్యాగాల నుండి ఈ ఒంటరితనానికి మధ్య ఉన్న ప్రయాణం నిజంగా చాలా ఆలోచింపజేస్తుంది. సరే, కాలం ఎవరికోసమో ఆగదుగదా. వయస్సు పైబడే కొద్దీ వారిలో శారీరక మార్పులు మొదలవుతాయి. అడుగులు తడబడతాయి, చూపు మసకబారుతుంది. ఒకప్పుడు తమ పిల్లలు కింద పడకుండా జాగ్రత్తగా నడక నేర్పిన ఆ చేతులు ఇప్పుడు వణుకుతూ ఉంటాయి. తమకంటూ ఎవరైనా ఆసరా ఉంటే బాగుండు అనిపించే వయసు వస్తుంది. ఈ శారీరక మార్పుల వల్ల వాళ్లకిప్పుడు సరైన తోడు, సంరక్షణ ఎంత అత్యవసరమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే అసలైన బాధ మొదలవుతుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మన అవసరంలో పిల్లలు చేతులు పట్టుకుని నడిపిస్తారు అని. అది వాళ్ల మానసిక ధైర్యం, వాళ్ల ఆశే. కాని వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. పిల్లల నుండి వచ్చే ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి, కనీసం ఆ పలకరింపులు కూడా చాలా అరుదుగా మారిపోతాయి. ఈ ఆశకు వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ చూశారా? తమ వాళ్లు అండగా ఉంటారనుకుంటే కనీసం మాట్లాడటానికి కూడా సమయం దొరకని పరిస్థితి. ఇది నిజంగా మన కుటుంబ సంభాషణలో ఉన్న ఒక అతిపెద్ద లోపమని చెప్పక తప్పదు. దీనివల్ల చివరకు ఏమవుతుంది? ఆ వృద్ధులకు ఆఖరికి తోడుగా మిగిలేది ఒక ప్రాణం లేని చేతికర్ర మాత్రమే. వినడానికే చాలా బాధగా ఉంది కదా. జీవితమంతా తమ పిల్లల కోసం ఆరాటపడిన వాళ్లకి ఆఖరి రోజుల్లో చేయూతనివ్వాల్సిన పిల్లల స్థానాన్ని ఒక చెక్క కర్ర భర్తీ చేయడం, నిజంగా ఇది ఎంతో హృదయవిదారకం. ఆ వయసులో ఆ తల్లిదండ్రుల నిస్సహాయతకు, వాళ్ల ఒంటరితనానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఆ వృద్ధ దంపతుల ప్రయాణం ఎలా ముగిసిందో చూస్తే మనసు బరువెక్కుతుంది. ఆ కర్రే వాళ్లను చివరి వరకు నడిపించింది. ఎప్పటికైనా మన పిల్లలు మళ్లీ వస్తారేమో, మనల్ని పలకరిస్తారేమో అన్న ఆశతోనే వాళ్ల రోజులు గడిపారు. చివరకు అదే ఆశతో ఊపిరి వదిలారు. వాళ్లకు ఆఖరి వరకు తోడుగా ఉన్నది కేవలం ఆ ఆశ, ఆ చేతికర్ర మాత్రమే. నేటి సమాజంలో వృద్ధులు అనుభవిస్తున్న ఈ నిశ్శబ్దమైన బాధను, ఒంటరితనాన్ని ఈ ముగింపు మన కళ్లకు కడుతోంది. అయితే దీన్ని కేవలం ఒక విషాద కథలాగా విని వదిలేయకూడదు. ఇది మనందరికీ ఒక కనువిప్పు కావాలి. దీన్ని మన ఆధునిక కుటుంబాలకు ఒక ఆచరణాత్మక గైడ్లాగా ఎలా మలుచుకోవచ్చో చూద్దాం. మొదటిది, మన పెద్దవారితో మనం ఎంత తరచుగా మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పిలుపులు, పలకరింపులు ఎప్పుడూ తగ్గకుండా చూసుకోవాలి. రెండవది, వాళ్ల వయస్సు పైబడుతోందని, తడబడే అడుగులకు మన ఆసర అవసరమని ముందుగానే గుర్తించి తోడుగా నిలవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, వాళ్లు మనకోసం చేసిన జీవితకాల త్యాగాలను ప్రతిరోజూ గౌరవించడం. ఈ చిన్న విషయాలు పాటిస్తే చాలు. వాళ్ల సంరక్షణ అనేది భారంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రేమగా మారుతుంది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చాము. చివరగా మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న అడగాల్సిన సమయం ఆసన్నమైంది. వృద్ధులు తమ చివరి రోజుల్లో కేవలం ఒక్క చేతికర్రపైనే ఆధారపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆధునిక కుటుంబాలుగా మనం ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న ప్రతి ఇంట్లోనూ ఒక నిజాయితీతో కూడిన చర్చకు దారితీయాలని నేను కోరుకుంటున్నాను. మన కుటుంబాల్లో ఈ సానుభూతిని తిరిగి ఎలా పెంపొందించుకోవచ్చో, మన పెద్దలకు తగిన గౌరవాన్ని, ప్రేమను ఎలా ఇవ్వగలమో అందరం ఆలోచించాలి.